కబ్జాదారుల కబంధహస్తాలలో ప్రభుత్వ భూమి. ఆర్టీఓ, డిపిఓ నివేదికతో అధికారులను తొలగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు. పటేల్గూడ ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్రశేఖరుడు. ఎమ్మెల్యే అనుచరులైతే ప్రభుత్వ భూమి కబ్జా చేయొచ్చా? ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ నాయకుడి పరపతి తగ్గలే. కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఎవరు? మంత్రి దామోదర అధికారుల పనితీరుపై దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను అరికట్టండి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాకేంటి, స్థానికంగా మా ఎమ్మెల్యే ఉంటే చాలు, బీఆర్ఎస్ నాయకులు తలుచుకుంటే ప్రభుత్వ స్థలాలే ఉండవు అనే విధంగా ఉంది ఈ చంద్రశేఖరుని తీరు. ప్రస్తుతం ప్రభుత్వంలోని అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో కబ్జాదారులు పేటరేగిపోతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఓవైపు కళ్ళెదుటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరుడు చంద్రశేఖర్ భూ మాయాజాలాలు మాయల ఫకీర్ను మించిపోతున్నాయి. అంతా మాయలు అనిపిస్తున్న ఇది మాయ కాదు, నిజమేనండోయ్. ఎక్కడో అనుకుంటున్నారా? ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కనుమరుగవడం ఒక తంతైతే ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా అదే తంతు కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు కొనసాగించిన కబ్జాల పర్వం ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరపతి మాత్రం నేటికి యథేచ్ఛగా కొనసాగుతుంది. అందుకు నిదర్శనం పటేల్గూడ సర్వే నెంబర్ 12లో జరుగుతున్న ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారం. పటాన్ చెరువు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు చంద్రశేఖర్ చేస్తున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంపూర్ణ మద్దతు ఉందని స్థానికులు కోడై కూస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు గతంలో 2 సార్లు కూలిచ్చినప్పటికీ యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడం, ప్రస్తుత రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై సంగారెడ్డి జిల్లా ఆర్టీఓ, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా విచారణ జరిపి గత జిల్లా కలెక్టర్ శరత్కు లెటర్ నెంబర్ 1/5569/2023 తేదీ 13/7/2023 గల లేఖ ద్వారా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని, అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారుల తీరుపై నివేదిక సమర్పించారు. స్పందించిన కలెక్టర్ అధికారులు తొలగించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాటి స్థానిక అధికారులైన అమీన్పూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్తో పాటు పటేల్గూడ పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వెళ్లిన జేసీబీ వాహనాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అవడంతో అధికారులకు ఎమ్మెల్యే మహిపాల్ కూల్చొద్దని చెప్పడంతో నాటి అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు బలమైన విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ నాయకుడై ఉండి ఎమ్మెల్యే అనుచరుడుగా కొనసాగితే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వీరికి చట్టాలు వర్తించవా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కూల్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సర్వే నెంబర్ 12 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న కబ్జాలలో బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ కబ్జా వ్యవహారం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారినా నేటికి ఇతగాడి పరపతి మాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమీన్పూర్ మండలంలోని పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చిన గత రెవెన్యూ అధికారులకి బీఆర్ఎస్ నాయకులు పటేల్ కూడా సర్వే నెంబర్ 12లో నిర్మిస్తున్న భవనాలు కనిపించకపోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు ఆ వైపు వెళ్లే ప్రజలు. బీఆర్ఎస్ నాయకులకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సర్వే నెంబర్ 12 ప్రభుత్వ స్థలంలో బహిరంగంగానే కబ్జాదారులు నిర్మాణాలు చేపడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన అమీన్పూర్ తహసీల్దార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చూస్తుంటే అంతా వారికి తెలిసే జరుగుతుందని స్పష్టమవుతోంది. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కబ్జాదారుల కొమ్ము కాస్తున్న ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో విఫలమైన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకుడి కబ్జా వ్యవహారంపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించి సంగారెడ్డి జిల్లా ఆర్టీఓ, జిల్లా పంచాయతీ అధికారి, జాయింట్ ఇన్స్పెక్టర్ చేసి వచ్చిన నివేదికలో ఆర్ఐ కార్యదర్శులను తొలగించి అక్రమ నిర్మాణాలను కూల్చకపోవడంపై దృష్టి సారించి తక్షణమే కూల్చివేసే విధంగా ఆదేశాలు జారీ చేసి అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేస్తారా లేక మౌనంగా ఉంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
అదేవిధంగా అమీన్పూర్ మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై, అక్రమ నిర్మాణాలపై, కబ్జాదారులకు సహకరిస్తున్న అధికారుల వ్యవహార తీరుపై మరిన్ని కథనాలను మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.